శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూలై నెలలో చేసేటువంటి కార్యక్రమాలు పనులు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కాలసర్ప దోషానికి సంబంధించిన ఈ యొక్క నెల కాబట్టి ఈ నెలలో ఎలాంటి సందర్భాలు ఉండబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కర్కాటక లగ్నంలోనే బుధగ్రహం యొక్క సంచారం ఉంది. ఈ యొక్క బుధగ్రహ సంచారము స్వతహాగా శారీరక సౌఖ్యము అంటారు. కాబట్టి మీరు వ్యాపార స్థలంలో బాగా బిజీ అవ్వడము, దాని వలన ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు కలగడము, శారీరకమైనటువంటి బాధ కలిగేటువంటి అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో కుజుడు మరియు కేతు గ్రహాలు ఉండడం వలన ఆస్తి ఎసెట్స్కి సంబంధించి కాబట్టి ఏవైనా సరే మీ ఆస్తి అమ్మడము లేదా తనఖా పెట్టడం లాంటివి జరగచ్చు. అలాగే 12వ స్థానంలో గురుగ్రహ సంచారం, కానీ గురువు మాత్రం ఉచ్చస్థితిలో లేదు, నీచ స్థితిలో ఉండడం వలన జాబర్స్ కానీ ఉద్యోగస్తులకు కానీ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఖర్చుతో కూడి, అంటే మీ ఉద్యోగం నిలబెట్టుకోవడానికే ఏదైనా ఖర్చు పెట్టడము, మీ యొక్క హైయర్స్కీస్కి ఏమైనా డబ్బులు వెచ్చించడము, లేదా మీ ఉద్యోగం బాగా ఉండాలని చెప్పి ఏదైనా డబ్బు ఖర్చు పెట్టడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే 11వ స్థానానికి వస్తే సొసైటీలో మీ యొక్క పేరు ప్రతిష్టలు, మీరు మెయింటైన్ చేసే ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క దశమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ కెరీర్కి, ఇమేజ్కి సంబంధించిన విషయము ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ యొక్క నవమ స్థానంలో ఈ యొక్క శనిగ్రహ సంచారం ఉండడం వలన ఎడ్యుకేషన్కి, డివోషన్కి, అంటే ఏవైనా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి మీరు డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే ట్రావెల్కి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఏదైనా సరే దైవికమైన కార్యక్రమాలు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం. రాహువు మీకు విపరీతమైనటువంటి మత్తుని, ఏవైనా చేసేటువంటి పనులలో ఏవైనా సరే ఎక్స్టర్నల్ సంబంధించి, అంటే ఎక్స్టెండ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అనుకుంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే జూలై నెలలో ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో, మనం జాతకం చెప్పినప్పుడు వారికి గంట సేపటి దాకా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈ 2025 రూపాయలు పెట్టి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కరుంగలి మాల ఉచితంగా మీ దాకా అందించడం జరుగుతుంది. అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది జూలై నెలలో కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి విషయం. జూలై నెలలో మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉన్నాయి. ఎప్పుడైనా సరే రాహువుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే అది కాలసర్ప దోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ రాహుకేతువులకు మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాలసర్ప దోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది. కాలసర్ప దోషం ఉంటే ఏమవుతుందనంటే పనులు సజావుగా సాగవు, ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము, అలాగే ఆరోగ్య సమస్యలు రావడము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే అంత శ్రేయస్కరమైన కాలం కాదు. అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాతకి శని, ఆ తర్వాతకి శుక్రుడు 3వ స్థానంలో రాహువు నుంచి, 4థ స్థానంలో గురువు, అలాగే 5వ స్థానంలో బుధుడు, అలాగే 6వ స్థానంలో కుజుడు మరియు కేతు గ్రహాలు చిక్కున్నాయి. ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మెటిక్స్ కానీ, బ్యూటీకి సంబంధించి కానీ, అలంకారానికి సంబంధించి కానీ, సినిమా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవ్వరికి కూడా బాగాలేదు, రెసిషన్తో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు. బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము. అలాగే కుజుడు మరియు కేతువు ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి ఏం చేయాలి అని అంటే, అందరం ఈ రాశివారు ఆ రాశివారని కాదు, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలని కాదండి, అందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది. కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఏ స్కందగిరి టెంపుల్కో అక్కడ అభిషేకం చేయించడము, పళని కానీ, కుక్కి కానీ, అలాగే
ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది. మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి, కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలమా అంటే, మనము ప్రతి మంగళవారము ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా, జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి. ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి, ఎంగిలి చేయకుండా ఆ నీళ్లు మొదటి వారం దేవుడికి వాడండి. రెండో వారం నుంచి బాటిల్ దేవుడి పూజకే పక్కకు పెట్టుకోండి. అయితే ఈ తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్ళాలంటే వాటర్ బాటిల్ ఒకటి, అలాగే పాల ప్యాకెట్, అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక 10 రూపాయలతో 20 రూపాయలతో తీసుకొని వెళ్ళండి. అలాగే ఒక 5 నుంచి 10 రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ, 5 రూపాయల పసుపు 5 రూపాయల కుంకుమ, అలాగే కొంత గంధం, అలాగే ఒక్క 10 రూపాయల పూలు, అంతే ఎక్కువద్దు. ఒక కొత్త మట్టి చిప్పలు ఒక 2, 3 ఒత్తులు, 10 రూపాయల నెయ్యి ప్యాకెట్, ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే. ఏదైనా పండు తీసుకెళ్తే ఒక 2 అట్టిపళ్ళు అంతే. మొట్టమొదటి జంట నాగుల దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమః అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని, నీళ్లు మొత్తంగా పోయకూడదు, పాల ప్యాకెట్తోని పాలు పోయండి, ఆవు పాలు, తర్వాతకు మళ్ళీ నీళ్లు పోయండి. తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో పసుపు మరియు గంధము, పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా చందన లేపనని రాయండి. మనకు సుబ్రహ్మణ్య బాలము అని, సుబ్రహ్మణ్య గద్యము అని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి. ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీసనాద మమదేహి కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది. ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పినా చాలు, ఆ పద్యం అంతా వస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిలను రాస్తూ వల్లీసనాద మమదేహి కరావలంబం అని వస్తుంది. అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ నమః మనసులో అనుకుంటూ శిలకు రాయండి. ఆ గంధం పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి. ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి. మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి కింది నుంచి, పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి, బొట్టు పెట్టాలి, మళ్ళీ కుంకుమ తీసుకోవాలి, బొట్టు పెట్టాలి, మళ్ళీ కుంకుమ తీసుకోవాలి, బొట్టు పెట్టాలి. అలా 11 బొట్లు ఒక సర్పానికి పెట్టండి. ఇంకొక సర్పానికి కింది నుంచి పైకి 10 బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి. అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని, మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు, మీ ఆయన వచ్చారు, మీ ఆయనకు పెట్టండి, మీరు పెట్టుకోండి, మీరు ఇక్కడ రాసుకోండి, మీ పుస్తకాల తాడుకు పెట్టుకోండి, ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళండి, ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి, నిత్యం వాడుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మీరు రాసిన తర్వాతకి ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి, రోజు మీరు వాడుకోండి. అయితే పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్ళకూడదు. స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇదంతా అయిన తర్వాత చాలామంది మొదలే దీపం వెలిగించమంటారు, అలా చేయకండి. అయిన తర్వాతకి దీపం వెలిగించాలి. 2 మట్టి ప్రమిదలు, ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు, 2 మట్టి ప్రమిదలు, దాంట్లో ఒక 3 ఒత్తులు, 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయండి. ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి 21 ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి, 5 వారాలు ఉంటాయి. 5 వారాలు చేయాలి ఖచ్చితంగా. 5వ వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది? 105 × 5 అంటే 21 × 5 అంటే 105 ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది. ఆఖరి వారం 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి, 3 సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి. దీనివలన మీరు పూర్తిగా 108 సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం. కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్పదోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా కాలసర్పదోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు. ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అయితే మన ఛానల్ చూసే వాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాతకి తెలుసుకుంది ఏంటంటే, మారుమూల గ్రామాల వాళ్ళు,
ఉదాహరణకు చెప్పాలనంటే ఒరిస్సా బార్డర్ వరకు, విజయనగరము, శ్రీకాకుళము, కర్నూలు, అలాగే కడప జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో కూడా నిజామాబాద్, బైన్సా దాకా కూడా చాలామంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు. అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటిది ఇది ఉంటుంది, కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం. పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి. ఈ జాతకం అంతా కూడా 65 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. 2025వ సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి. అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కరుంగలిమాల విశిష్టత ఏమిటంటే, పాతాళ శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి. మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇవి ఇస్తూ ఉంటాం. కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జాతకం చెప్పించుకుంటాం కానీ మాకు కరుంగలి మాల వద్దన్నా 2025 రూపాయలు. ఎందుకంటే కరుంగలి మాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ మీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.